ఎక్కడప్పుడు కొంతమంది అడిగితే కొన్ని రివ్యూస్లో చూస్తే టైటిల్ అర్థం అవ్వలేదు అన్నట్టుగా కొంతమంది రివ్యూ రైటర్స్, నా అభిప్రాయం కాదు, రివ్యూ రైటర్స్ త్రిభాణదారి బార్బరిక్ అంటే ఎవరు వెళ్తారు అని. నాకు దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఇది చదివిన తర్వాత, నేను రివ్యూ చదివిన తర్వాత సూ ఫ్రమ్ సో అది ఇప్పుడు కూడా కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మహావతార నరసింహ టైటిల్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది. త్రిభాణదారి బార్బరిక్ నాకు టైటిల్ ఏదో ఎట్లా పెడితే వెళ్ళలేదు అన్న దానికి కూడా నాది ఆన్సర్ ఉంది. బట్ ఎక్కడ ప్రాబ్లం కొడుతుంది సార్? నాకు ఉంది సార్, ఇది యాక్చువల్లీ నాకు కూడాను ఈ టైటిల్ రిసీవ్ ఎలా చేసుకుంటారో వాళ్ళకు టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ బట్ నేను చెప్పాల్సిన ఎమోషన్ నేను కొత్తది ఏదైనా ఇవ్వాలి ఆడియన్కి, నేనేదో కొత్తదే చెప్పాలి. మహాభారతం మనకు అందరికీ కలియుగంలో చాలా నేర్పించింది కదా, ధర్మం ఏంటి అధర్మం అన్నీ నేర్పించింది కదా. నేను ఆ క్యారెక్టర్ తాలూకు త్యాగం చెప్దాం అనుకుంటున్నా, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా. ఆ క్యారెక్టర్ ఉంటే ఏంటి, లేకపోతే ఇట్లా ఇవన్నీ నేను దాన్ని బ్లెండ్ చేసి చెప్పే ప్రయత్నం చేశాను సార్. అందుకని నేను ఏంటంటే అట్లీస్ట్ టైటిల్ గుర్తుండకపోయినా సినిమాకు 10 మందో 20 మందో వస్తే వాళ్ళ టాక్ వెళ్తుంది సార్. ఒక థియేటర్లో 250 మంది 350 మంది సీట్లలో ఒక 30 మంది ఉండాలి సార్ సినిమా వెళ్ళడానికి. 10 ఎక్కడ షో ఆపేస్తారేమని భయంకి 2 టికెట్లు బుక్ చేశాను సార్ నేను. ఇలాగే వనస్థలిపురంలో అట్లనే అయింది సార్. ఫ్యామిలీ అంతా వెళ్ళారు సార్, షో లేదండి క్యాన్సిల్ అయింది అన్నారు. 4-5 ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి అలా చేశారు. కొంతమంది అక్కడికి వెళ్ళి బుక్ చేస్తే 50 రూపాయలు ఎంతో తగ్గుద్ది. ఇంకా అదే ఆ జిఎస్టీలు అవి ఉంటాయి, అక్కడ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయని అక్కడ బుక్ చేసుకోవడానికి వెళ్తే షో పడట్లేదు సార్. అంటే సో ఆ బాధ నేను తట్టుకోలేక అంత ఎమోషనల్ అయిపోయింది సార్. బట్ ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం, సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.